హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. తాజాగా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ మాదిరిగానే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ అందించడానికి నిర్ణయించారు. కేంద్రం 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం మాదిరిగానే 3 విడతల్లో మిగతా 14,000 రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 2 సార్లు 5,000 రూపాయల చొప్పున, చివరగా 4,000 రూపాయల చొప్పున అందించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. జూన్లో ఖరీఫ్ పనులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా మే నెలలో తొలి విడత నగదు అందించేందుకు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో మే నెలలో 3 విడతలుగా 2 విడతల్లో 5,000 రూపాయల చొప్పున 2 సార్లు, అలాగే 1 విడతలో 4,000 రూపాయలు, మొత్తం 14,000 రూపాయలు మే నెలలో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతన్న ఖాతాల్లో 14,000 డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.